జోగులాంబ గద్వాల జిల్లాలో గట్టు ఎత్తిపోతల పథకం ప్రాజెక్టును పరిశీలించడానికి రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఎం ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, నగర్ కర్నూలు ఎంపీ మల్లు రవితో కలిసి వచ్చిన మంత్రులకు స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. సందర్భంగా మంత్రి గట్టు ఎత్తిపోతల పథకం పనులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం మంత్రి ఎం ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఇన్ఛార్జిగా ఉండి ఇప్పుడు కూడా ప్రాజెక్టును పర్యటించడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వంలో అందరం కూడా ఉమ్మడి మహబూబ్ నగర్, నగర్ కర్నూలులో ఇరిగేషన్ ప్రాజెక్టులకు ఎంత వీలైతే అంత పనులకు చేపట్టి పూర్తి చేయించాలనే ఉద్దేశంతో ముందుకు పోతున్నామని తెలిపారు. ఈ రోజు కూడా ప్రత్యేకంగా జిల్లా మంత్రి, ఎంపీ, ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, రాష్ట్ర ఫైనాన్స్, ఇరిగేషన్ శాఖల అధిపతులతో కలిసి క్షేత్రస్థాయిలో విషయాన్ని అవగాహన చేసుకుని పనులు వేగవంతం చేసి కొత్త పనులు మంజూరు ఇవ్వడానికి బయలుదేరామని తెలిపారు. మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ, మహబూబ్ నగర్ జిల్లాలో కృష్ణానది ప్రారంభం నుండి జూరాల ప్రాజెక్టు వరకు ఉమ్మడి జిల్లా జూరాలపై ఆధారపడి ఉందని తెలిపారు. నగర కర్నూలు ఎమ్మెల్యే ఎంపీ మల్లు రవి మాట్లాడుతూ, గట్టు ఎత్తిపోతల పథకం పనులను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి త్వరగా పూర్తి చేయించేలా కృషి చేస్తామన్నారు. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మాట్లాడుతూ, గట్టు ఎత్తిపోతల పథకం 1.36 టీఎంసీలతో రూపొందించబడిందని, ప్రస్తుతం జూరాలపై ఆధారపడకుండా గట్టు ఎత్తిపోతల పథకాలను విస్తరించి నీటి నిల్వ చేయడం ద్వారా తెలంగాణ, కర్ణాటక ప్రాంతాలకు కూడా సాగునీరు అందించే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్, ఎస్పీ శ్రీనివాసరావు, ఇరిగేషన్ ఆర్థిక శాఖ రాష్ట్ర కార్యదర్శులు రామకృష్ణారావు, ఈఎన్సీ అనిల్, అదనపు కలెక్టర్లు నరసింగరావు, శ్రీనివాసరావు, ఆదివు రామచంద్ర, ఇరిగేషన్ ఈఈ రహీముద్దీన్ తదితరులు పాల్గొన్నారు. రెండు పంటలకు ఇవ్వలేము. 35,000 1.3 టీఎంసీ మీరు ఎన్హాన్స్ చేస్తే దీంట్లో సరే ఎవ్రీడే లిఫ్టింగ్ కొంత ఉన్నా అంటే మనకి రాలంపాడు జస్ట్ 3 crores దానికి 7 రాలంపాడు, దాని అడిషనల్ ఇది రిజర్వాయర్. రాలంపాడుకి వెళ్ళి గ్రావిటీ మొత్తం కాటికోట రిజర్వాయర్, ముచ్చోపల్లి, చెరువుపల్లి అన్ని రిజర్వాయర్ గ్రావిటీ మీద మనకు అలాంటి 22 టీఎంసీ. మనం ఇప్పుడు 16 టీఎంసీ ఇంకా ఒక అలికేషన్ ఎంత పాసిబుల్ ల్యాండ్ ఇట్లా 150 కోట్లు మళ్ళీ ఇప్పుడు రిపేర్ కాబట్టి 150 కోట్లు, ఒక 100 కోట్లు అయితే ఇంకా 3 సోర్స్ జూరాలు, దాని కెపాసిటీ, లైవ్ కెపాసిటీ 6 టీఎంసీ. అంటే ఖరీఫ్ పంటకు కూడా జూరాల ఆయకట్టుకు, రెట్టెంపాడుకు, భీమాలకు కూడా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఖరీఫ్కే అది 1,00,000 ఆప్షన్ లేదు. తక్కువ కాస్ట్ తోటి, ఇప్పుడు మీరు చెప్పేది కూడా తక్కువ కాస్ట్ తోటి కేవలం 2,000 కోట్ల రూపాయలతోటి కనీసం అంటే 15 టీఎంసీ కింద వస్తుంది. దీనివల్ల ఏమైతే మనకు స్టోరేజ్ పెట్టుకుంటే మనకు ప్రతిసారి డ్రింకింగ్ వాటర్ సార్కి ప్రత్యేకంగా వారికి, అదేవిధంగా గౌరవనీయులైన భాస్కర్ గారికి, సంతమ్మ గారికి, అదేవిధంగా తిమ్మప్ప గారికి, గౌరవ ఈఎన్సీ గారికి. గద్వాల ప్రాంతం అంటే ఈ వెనుకబడిన గట్టు మండలంలో మన గట్టు మనము యాక్చువల్గా 32,000 ఎకరాలకు మాత్రమే ఇక్కడ భూమి ఉంది.
దీన్ని ఎన్హాన్స్మెంట్ చేయండి అని కూడా గౌరవ మంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే రెండు ఉపయోగాలు ఉన్నాయి. కర్ణాటక మనకి దగ్గర అవుతుంది స్టేటు. మనం ఒక 15 టీఎంసీలో పెంచుకోగలిగితే గ్రావిటీ మీద కూడా కర్ణాటకకి మనం 1,00,000 ఎకరాలకి నీళ్ళు ఇచ్చొచ్చింది. 5 మీటర్లు పెంచుకోవడానికి అవకాశం ఉంది వాళ్ళకి. 5 మీటర్లు పెంచుకుంటే ఆల్మట్టి మన ప్రాంతం కృష్ణానది పరివాహక ప్రాంతం మొత్తం కూడా మన కరువు కాటకాలకు నిలయం అవుతుంది. మనం ఫ్రెండ్లీగా ఉంటే కర్ణాటక రాష్ట్రంతోన మన 2 రాష్ట్రాలు కలిసి అక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఇక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. 2 రాష్ట్రాల మధ్య సయోధ్య కుదిరితే ఖచ్చితంగా మనం డౌన్ స్ట్రీమ్ లో ఉన్నాం. మన కృష్ణానది పరివాహక అన్నీ తెలిసిన నాయకుడు. మన ప్రాంతం ఎంతే మొట్టమొదటిసారిగా దక్షిణ అంటే సౌత్ తెలంగాణకి వెళ్ళి మొట్టమొదటిసారిగా ఇరిగేషన్ మంత్రి అయినారు. మన ప్రాంతం గతంలో ఏ నాయకుడు వచ్చినా ఇక్కడ వారి పెయిన్ తెలియలేదు. ఇన్నిసార్లు నేను రేలంపాడులో చాలా సందర్భాలు లాస్ట్ 2 years కి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. 4 TMs 2 TMs నీళ్ళు నిలబెట్టుకోగలుగుతున్నాం. దానివల్ల రైతులకు పెద్ద ఎత్తున రెండో పంటకి నష్టం జరుగుతుందని ఎన్నోసార్లు మొరపెట్టుకున్నా, కానీ ఇప్పుడు కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడన్నా గౌరవ మంత్రివర్యులు వచ్చినారు, మళ్ళీ ఖచ్చితంగా ఆ 4 TMs 6 TMs ఏదైనా చేసుకోవాలి. యాజ్ ఏ టెక్నికల్ గా అంటే ఏ విధంగా నేను టెక్నికల్ పర్సన్ కాదు, ఎందుకంటే ఈ ప్రాంత నైసర్గిక పరిస్థితి గురించి తెలుసా. ఎందుకంటే ఈ ప్రాంతం రాబో కాలంలో ఎటువంటి అంటే రైతులకు ఎటువంటి నష్టం జరగకుండా పూర్తి స్థాయిలో నింపుకోగలిగితే మనం అన్ని కూడా ఎన్హాన్స్మెంట్ రిజర్వాయర్ ఎన్హాన్స్మెంట్ చేయగలిగితే ఖచ్చితంగా మన గద్వాల భవిష్యత్తు రైతులు క్షేమంగా ఉంటారు. దయచేసి గుడ్డందరి స్టేజ్ 1 కానీ స్టేజ్ 2 వేలంపాడు కానీ గట్టు ఎత్తిపోతల పథకం కానీ మనకు అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని మనకి బిజినెస్ ట్రిబ్యునల్ ప్రకారం కూడా ఒక గౌరవ ఎంపీ గారికి అందరికీ ఉన్న పర్సనల్ రిక్వెస్ట్ చేస్తున్నా. గద్వాల ప్రాంతాన్ని రక్షించే బాధ్యత కాంగ్రెస్ పార్టీకి ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మా జిల్లా వాసి ఖచ్చితంగా ఈ విధంగా ఆలోచించాలని మన అడిగినప్పుడు మన మంత్రి గారు రిక్వెస్ట్ చేయమన్నారు. మన మంత్రి గారు దయచేసి ఈ విధంగా ఆలోచించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ముఖ్య అతిథిగా వచ్చినటువంటి జూపల్లి కృష్ణారావు గారు మంత్రి మానిటర్ చేయడానికి ప్రతి ప్రాజెక్టుకి రావాలనే కార్యక్రమంతో ఇవాళ వచ్చినందుకు కాంగ్రెస్ పార్టీ తరఫున స్థానిక ఎమ్మెల్యే ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకుల తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇంతకుముందు ఎప్పుడు ఇరిగేషన్ మినిస్టర్స్ ఈ రకంగా హై లెవెల్ టీం ఫైనాన్స్ సెక్రటరీ, ఇరిగేషన్ సెక్రటరీ, అదే రకంగా ఎమ్మెల్యేలు ఎంపీలను తీసుకొని ఇక్కడికి వచ్చారు. కాబట్టి వీటిని పూర్తి చేయాలనేటటువంటి ఆలోచన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నిండుగా ఉందని చెప్తున్నాను. ఎందుకంటే మన మహబూబ్నగర్ లో జరిగినటువంటి రివ్యూ మీటింగ్ లో ముఖ్యమంత్రి గారు మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడి ప్రతి ప్రాజెక్టుకి కొంత ఫైనాన్షియల్ రిలీజ్ చేశారు. దానికి కూడా కృతజ్ఞతలు ఇప్పుడు కొన్ని చెప్పారు. వాటి మీద కూడా మళ్ళీ ఆలోచన చేసి దాన్ని కంప్లీట్ చేసినట్టయితే ఇక్కడ కింద ఉన్నటువంటి రెండో పంట కూడా నీళ్లు దొరికేటటువంటి అవకాశం ఉంది. అదే కాకుండా వారు వివరాలన్నీ చెప్పారు. దాని ప్రకారం రిపోర్ట్ తయారు చేసి ఈఎన్సీ గారితో ఇక్కడ ఉన్న సిఈ గారితో మాట్లాడి ఆ రిపోర్ట్ పంపించాలని కృష్ణమోహన్ గారికి చెప్తూ, అదే రకంగా ఆర్టీఎస్ అనేది చాలా కాలంగా పెండింగ్ ఉన్నటువంటిది. చివరిలో ఉన్నటువంటి పొలాలకి ముఖ్యంగా లంపూర్ లో నీళ్లు దొరకటం లేదని రైతులు చాలా ఆందోళన చేస్తున్నారు. కాబట్టి దానికి ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మొట్టమొదటిగా కృష్ణా ఎంటర్ అయ్యి తెలంగాణలో జిల్లాలు ఇక్కడి నుంచి ఈ యొక్క గద్వాల జిల్లా నుంచి గద్వాల ప్రాంతం చూస్తాం. మనకు వాస్తవంగా ఒరిజినల్గా 18 TMs దీన్ని మనకు అలాట్మెంట్ ఉంది. కానీ ఏ రోజు కూడా మనకి ఇప్పటి కూడా 6 TMs కంటే ఇక్కడ వర్గం పరిస్థితి లేదు. రెండవది ఈ యొక్క జూరాల రిజర్వాయర్ పైన కృష్ణానది పైన ఆధారపడ్డది. జూరాల 1,00,000 ఎకరాలు, 1,02,000 ఎకరాలు, నెట్టెంపాడు 2,00,000 ఎకరాలు, భీమా 1,00,000 ఎకరాలు, 4,00,000 ఎకరాలు. సో ఈ 4,00,000 ఎకరాలకు 6 TS తోటి పరివాహక కృష్ణా నదీ జలాల వారిని మా హార్డ్లీ అంటే వర్షాకాలంలో 2 నెలల కంటే ఎక్కువ రాదు. అది కూడా సక్రమంగా బాధ్యత. సో ఈ పరిస్థితుల్లో మనం కేవలం 6-7 TS తోటి ఈ 4,00,000 ఎకరాలకు నీరు కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి వేరే ఆప్షన్ కూడా లేదు. కాబట్టి
ఇక్కడ తక్కువ ఖర్చుతోటి ఎక్కువ కెపాసిటీ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ల్యాండ్ అక్విజిషన్ చాలా తక్కువ వస్తుంది కాబట్టి ఇది ఇక్కడ 15 నుంచి 20 టీఎంసీ రిజర్వాయర్ కట్టగలిగితే ఒకటి దీని ద్వారా జూరాల ఆయకట్టు పనికి వస్తుంది, నెట్టెంపాడుకు వస్తుంది, గట్టుకు వస్తుంది, దీంతో పాటుగా అలంపూర్ కూడా పనికి వస్తుంది, దాంతో పాటుగా జూరాల ఆయకట్టుకు వస్తుంది, ఈవెన్ భీమా కూడా వస్తుంది. సో కాబట్టి మనం ప్రతిసారి కర్ణాటక పైన ఆల్మట్టి నారాయణపూర్ నుంచి 1 తీస్తావా 2 తీస్తావా మనం ప్రతిమలకు వస్తాము. రెండోది నీళ్ళు కిందికి వెళ్ళిపోతే ఈవెంట్ అక్కడ రాయలసీమ నుంచి పంపిణీ జరుగుతూ ఉంది. 40 రోజులు మొత్తం ఖాళీ పరిస్థితుంది. కాబట్టి ఇలా మీ ఆధ్వర్యంలో ఇంతమంది ఇప్పుడుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కాబట్టి పెద్ద ఆశలు పెట్టుకుని పాలమూరు జిల్లా కూడా మీ ఒక పెద్ద మనసుతోటి అన్ని ప్రాజెక్టులు తిరగాల ఈరోజు ఎంతైనా అని చెప్పని ఈరోజు ప్రతి నియోజకవర్గం ప్రతి ప్రాజెక్టు తిరిగి దాని పూర్వాపరాలు తెలుసుకొని నిధులు ఇవ్వడానికి కూడా ఫైనాన్స్ సెక్రటరీ గారు పట్టుకొని వచ్చిండ్రు. అట్లాగే ఈ డిజైన్స్ అప్రూవల్ కూడా ఈఎస్సీ గారిని స్పెషల్ సెక్రటరీ గారిని అందరూ కూడా పట్టుకోవడం జరిగింది. కాబట్టి ఇది మీ ఆధ్వర్యంలో వస్తే ఒక గొప్ప పేరు ఉంటుంది. ఎందుకంటే ఇలా తెలంగాణ రాష్ట్రంలోని అత్యంత వెనుకబడిన జిల్లా పాలమూరు జిల్లా, వలస జిల్లా, ఆంధ్ర జిల్లా. కాబట్టి ఈ సందర్భంలో అదృష్టం కొద్ది తెలంగాణకు ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి పాలమూరు జిల్లా నుంచి మీరు నీటిపారుదల శాఖ మంత్రులు కాబట్టి ఏం జరిగినా ఇప్పుడు జరగాల్సిందే, మీ ద్వారా జరగాల్సిందే. కాబట్టి ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి దయచేసి పెద్ద పని చేసుకొని ఈ యొక్క జిల్లాకు ఈ యొక్క ప్రాజెక్టులు మంజూరు చేసి సరే సమయాన్ని పూర్తి కావడానికి సంవత్సరం పట్టిన 2 సంవత్సరాల 1 సంవత్సరం ఆటేదే ఇబ్బంది ఏం లేదు. ఒకటి వన్ టైం ఇన్వెస్ట్మెంట్ కాకపోతే దీర్ఘకాలికంగా తరతరాలు పనికొచ్చింది. కాబట్టి పెద్ద మనసుతో చేయాలని చెప్పని ఇలా ఈ ప్రాంత ప్రజల తరఫున మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. స్థానిక ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి గారు, పెద్దలు గౌరవనీయులు జిల్లా మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు, ప్రియ మిత్రులు స్థానిక పార్లమెంట్ సభ్యులు మల్లురవి గారు, రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ పెద్దలు డాక్టర్ చిన్నారెడ్డి గారు, కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ సరిత గారు, జిల్లా కలెక్టర్ గారు, రాష్ట్రంలో సీనియర్ ఐఏఎస్ అధికారి, రాష్ట్రంలో ఆర్థిక శాఖకి హెడ్, మరి వారే చెప్తున్నారు గద్వాల్లో చాలా ఏళ్ళ కింద పనిచేసినది రామకృష్ణారావు గారు, ఇరిగేషన్ సెక్రటరీ ప్రశాంత్ పాటిల్ గారు, ఇరిగేషన్ ఈఎన్సీ అనిల్ గారు, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు, మరి అందరికి కూడా డాష్ మీద అందరూ కూడా పేరు మీద ఇరిగేషన్ శాఖ అధికారులకి, ఇక్కడ విచ్చేసిన నా అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు, మీడియా మిత్రులకి నమస్కారం. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకి నాకు చాలా సుదీర్ఘ సంబంధం ఉంది. నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో 6 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా వరుసగా ఎన్నికైన వ్యక్తిని. నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా మంత్రి ఉంటే ఇప్పుడు ప్రత్యేక రాష్ట్రంలో కూడా మంత్రిగా ఉన్నాను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఇన్ఛార్జిగా ఉంటున్నప్పుడు నేను కూడా మరి ఈ ప్రాజెక్టులు ఇవన్నీ చాలా పర్యటించడం జరిగింది. తప్పనిసరిగా మరి ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వంలో మేమందరం కూడా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్కి హైయెస్ట్ ప్రియారిటీ ఇవ్వాలనే ఉద్దేశంతో ఎంత వీలైతే అంత పనులు పూర్తి చేయాలనే ఉద్దేశంతో ముందుకు పోతూ మరి ఈరోజు కూడా ప్రత్యేకంగా జిల్లా మంత్రి, ఎంపీ, మరి ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, రాష్ట్రంలో ఫైనాన్స్ అండ్ ఇరిగేషన్ శాఖలకి అధిపతులు అందరితో పర్యటన ఏంటంటే క్షేత్రస్థాయిలో విషయాన్ని అవగాహన చేసుకొని మరి ఏది సాధ్యమైతే అది మరి వేగవంతం చేయడం, పనులు నడుస్తుండడం వేగవంతం చేయడం, కొత్త పనులకి మంజూరు ఇవ్వడానికి ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు మరి సుమారు చాలా నియోజకవర్గాలు, చాలా కొత్త జిల్లాలు పర్యటించడం జరుగుతుంది. ఈ భాగంగానే ఒకటి మీడియా మిత్రులకి మనం చేస్తున్నా, పాలమూరు రంగారెడ్డి స్కీమ్ కానీ, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ పెండింగ్ ఉన్న స్కీమ్స్ కానీ, ఇక్కడ గట్టు స్కీమ్ కానీ ఇవన్నీ తూచా తప్పకుండా ఈ టర్మ్లో మా ప్రభుత్వం పూర్తి చేయడానికి కట్టుబడిందని చెప్పి మనం ఒక ఉదాహరణ ఇవ్వడానికి, అంటే మాకు వాళ్ళకి గతంలో వాళ్ళకి ఎంత తేడా చెప్తున్నాం మీకు. గతంలో పాలమూరు రంగారెడ్డికి 27,500
27,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక్క ఎకరం కూడా కొత్త ఆయకట్టు సృష్టించలేకపోయారు. పాలమూరు రంగారెడ్డికి నీటి కేటాయింపులు కూడా లేవు. మరి మేము నీటి కేటాయింపులు ఆ దిశలో మరి కృషి చేస్తూ ఈ చెప్పిన ప్రపోజల్స్ అన్నీ కూడా, నేను చెప్పిన ప్రాజెక్టులు అన్నీ కూడా తూచా తప్పకుండా ఈ టర్మ్లో పూర్తి చేస్తాము. ఇక్కడి నుంచి నేను యావత్ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా రైతులకి, ప్రజలకు అందరికీ తెలియజేస్తున్నాం. ఒకనాడు పెద్ద ఎత్తున వలసలు పోయే ఈ పాలమూరు జిల్లా నుంచి ఈ టర్మ్ అయిపోయే వరకు సస్యశ్యామలు అయిపోతుందని చెప్పి నేను మనం చేస్తున్నాను. మరి ఈరోజు మీరు ప్రస్తావించిన విషయంలో తప్పనిసరిగా మా ఈన్సీ గారు చెప్పినట్టుగా రేలంపాడుకి ఆ రిజర్వాయర్ కెపాసిటీ పెంచడానికి, ఆ లీకులు అది ఏ విధంగా మరమ్మతులు చేయాలనో అది ఆపేయడానికి తప్పనిసరిగా మన ప్రభుత్వం చేస్తుంది అని చెప్పి సభాముఖంగా మీకు హామీ ఇస్తున్నాం. అదేవిధంగా చాలా కన్విన్సింగ్గా జూపల్లి కృష్ణారావు గారు, మీ ఎమ్మెల్యే గారు, ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా ఎందుకు అదనపు రిజర్వాయర్ కెపాసిటీ అవసరమో చాలా స్పష్టంగా తెలియజేయడం జరుగుతుంది. తప్పనిసరిగా మరి 10 టీఎంసీయా, 15, 20 టీఎంసీయా, అది అదనపు స్టోరేజ్ కెపాసిటీ సృష్టించడానికి ఒకసారి దాన్ని ఫైనాన్షియల్ వైబిలిటీ చూసుకొని, ఒకసారి దాని వాటర్ అవైలబిలిటీ చూసుకొని, మరి టీపీఆర్ ప్రిపేర్ చేసి ముఖ్యమంత్రి గారి ఆమోదంతో ఆ పనులు మొదలు పెడతామని చెప్పి మనం చేస్తున్నాం. మీరు కూడా దయచేసి ఆ విషయంలో మీరు అందరూ కూడా పోయి ముఖ్యమంత్రిని, మరి ఆర్థిక మంత్రిగా ఉప ముఖ్యమంత్రిని వారిని కూడా సంప్రదించవలసిగా కోరుతాను. మిత్రులారా, మరి గద్వాలు, ఆలంపూర్ నియోజకవర్గాల నుంచి చాలాసార్లు రావడం జరిగింది. వెనుకబడ్డ ఈ ప్రాంతానికి తప్పనిసరిగా మా ప్రభుత్వంలో అన్ని విధాలుగా ప్రయారిటీ ఉంటుంది. మరి నేను ముందు చెప్పినట్టుగా ఒకే మాట చివరిగా చెప్పి నేను ముగిస్తాను. ఆలంపూర్లో ఆర్డీఎస్ విషయం, అదేవిధంగా మల్లమ్మకుంట రిజర్వాయర్ విషయంలో కూడా తప్పనిసరిగా టేకప్ చేస్తామని చెప్పి కూడా నేను మాటిస్తున్నాను. మరి ఈ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఇప్పుడు మేము చెప్పిన ప్రాజెక్టులన్నీ తప్పనిసరిగా పూర్తి చేస్తాం. ఆ ఉద్దేశంతోనే, ఆ సిన్సియారిటీ, ఆ కమిట్మెంట్ ఉద్దేశంతోనే ఈరోజు మరి జిల్లాలో ఉన్న పెద్దలందరూ కూడా మరి రాష్ట్రంలో ఫైనాన్స్ అండ్ ఇరిగేషన్ శాఖ అధిపతులతో మేము ఉమ్మడి జిల్లా పర్యటిస్తున్నాం. తప్పనిసరిగా వచ్చే 3-4 ఏళ్లలో ఈ పనులు, ఈ ప్రాజెక్ట్ అన్ని పూర్తి చేస్తామని చెప్పి నేను మనవి చేస్తూ ముగిస్తాను. జై హింద్. థ్యాంక్ యూ.